నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మనస్విని. విజయవాడలో కాల్ మనీ దందా మళ్లీ కోరలు చేస్తోంది. వడ్డీ వ్యాపారం పేరుతో మొదలై ఇప్పుడు సామాన్యుల వ్యాపారుల జీవితాలను నరకప్రాయంగా మారుస్తోంది. ముఖ్యంగా విజయవాడ వెస్ట్ నియోజకవర్గంలోని వన్ టౌన్, కొత్తపేట, గవర్నర్పేట ఏరియాల్లో ఈ ముఠా ఆగడాలు రోజురోజుకు శృతి మించుతున్నాయి. అత్యవసరంగా డబ్బులు కావాల్సిన వారి బలహీనతను ఆసరాగా చేసుకొని అండగా ఉంటామని నమ్మించి వడ్డీలకు అప్పులు ఇస్తున్నారు. అయితే అప్పు ఇచ్చే ముందు సెక్యూరిటీ పేరుతో ఖాళీ ప్రామిసరీ నోటు, సైన్ చేసిన బ్లాంక్ చెక్కులను లాక్కుంటున్నారు. ఆ తర్వాత అసలు కథ మొదలవుతోంది. బాధితులు వడ్డీతో సహా డబ్బులు మొత్తం తిరిగి చెల్లించినా ఆ చెక్కులను మాత్రం వెనక్కి ఇవ్వకుండా తప్పించుకుంటున్నారు. కాలయాపన చేస్తూ ఆ చెక్కులను వేరే వ్యక్తులకు బదిలీ చేసి వాళ్లతో కోర్టులో కేసులు వేయిస్తూ బ్లాక్ మెయిలింగ్కు పాల్పడుతున్నారు. దీంతో అప్పు తీరినా కోర్టుల చుట్టూ తిరగలేక పరువు పోతుందనే భయంతో బాధితులు తీవ్ర మానసిక ఆందోళనకు గురవుతున్నారు. ఈ దందా వెనుక తరుణ్ కోటారి అనే మార్వాడి వ్యక్తి కీలక సూత్రధారిగా ఉన్నాడని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇతనికి గొల్లెపాలెం గట్టు ప్రాంతానికి చెందిన మరో వ్యక్తి కూడా తోడై ఈ నెట్వర్క్ను నడిపిస్తున్నట్లు తెలుస్తోంది. సమాజంలో తాము పెద్ద మనుషులమని చెప్పుకోవడానికి స్వచ్ఛంద సేవల పేరుతో, మీడియా పరిచయాల పేరుతో వీరు చలామణి అవుతున్నారు. ఈ రకమైన పరిచయాలను ఆయుధంగా వాడుకొని బాధితులను మానసికంగా భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. వన్ టౌన్ బ్రాహ్మణ వీధిలోని పాత శివాలయం దగ్గర ఉండే ఒక బ్యాగుల వ్యాపారి తను తీసుకున్న డబ్బును పూర్తిగా చెల్లించినప్పటికీ అతనిపై కోర్టు కేసు వేసి వేధించిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. అలాగే మరో వ్యాపారి ఇంటికి గూండాలను పంపి నానా హంగామా సృష్టించడమే కాకుండా ఒక మహిళా వ్యాపారిని కూడా తీవ్రంగా బెదిరించినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఫోన్ కాల్స్ చేయడం, పోలీస్ కేసుల పేరుతో భయపెట్టడం, చివరికి వాట్సాప్ గ్రూపుల్లో తప్పుడు ప్రచారాలు చేస్తూ బాధితుల పరువు తీస్తూ డబ్బులు వసూలు చేస్తున్నారు. ఈ ముఠా ఆగడాలపై వరుసగా ఫిర్యాదులు రావడంతో పోలీసులు రంగంలోకి దిగారు. తరుణ్ కొటారిపై ఇప్పటికే 3 పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదైనట్లు పోలీసులు నిర్ధారించారు. ఇతరుల దగ్గర ఉన్న పాత ప్రామిసరీ నోట్లు, చెక్కులను తక్కువ రేటుకు కొనుగోలు చేయడం లేదా సేకరించడం చేసి వాటి ద్వారా వ్యాపారులను బ్లాక్మెయిల్ చేస్తూ వసూళ్లకు పాల్పడుతున్నట్లు పోలీసు ఇన్వెస్టిగేషన్లో తేలింది. ఈ వ్యవహారంలో ఉన్న మిగతా లింకులను కూడా బయటకు తీసేందుకు పోలీసులు గట్టిగా ఫోకస్ పెట్టారు. వడ్డీ వ్యాపారుల వేధింపులకు ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని, వెంటనే పోలీసులను ఆశ్రయించాలని అధికారులు స్పష్టం చేస్తున్నారు.